శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోనే నేను మీ ముందుకైతే వచ్చేసానండి. నేను థంబ్నెయిల్ లో చూపించిన విధంగాను ఈ ఒక్క శివలింగం గనక మన ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగాను భార్యాభర్తలు గొడవలు ఆడుకొని విడిపోతున్న వారు కూడాను కలవడం అనేది జరుగుతుంది. ఈ శివలింగము జనరల్ గా ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు ఏ సైజ్ ది ఇంట్లో పెట్టుకోవాలి, ఎటువంటివి పెట్టుకుంటే మనకి పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి, అలాగే భార్యాభర్తలకి కలహాలు జరగకుండా దానిని ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలి, ఇంట్లో పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి కూడాను మనం అయితే తెలుసుకుందామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను మీ అంజని. అయితే మనము ఈ రోజు ఒక చక్కటి శివలింగం గురించి అయితే తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలోని మనకి శివలింగాలు, స్ఫటిక శివలింగాలు, ఇంకా అలాగే మరకత శివలింగాలు అంటే పచ్చలతో వచ్చే శివలింగాలు, అలాగే కొన్ని కోరల్ అంటే పగడంతోని తయారవుతున్న శివలింగాలు, దాంతో పాటుగా మరొక స్టోన్ తోనైతే వస్తున్నాయి. అటువంటి శివలింగాలతో పాటుగాను మెడిటేషన్ కోసం అని చెప్పేసి కూడా కొన్ని శివలింగాలు అయితే వస్తున్నాయండి. మెడిటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా మన దృష్టి దాని మీదే కేంద్రీకరించి మెడిటేషన్ గనక చేసినట్లయితే మంచిగాను మనకి ఆ మెడిటేషన్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మనకి రేడియం శివలింగాలు కూడా వస్తున్నాయి. మరి ఈ రేడియం శివలింగాలు ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలోని వాటన్నిటికీ కూడా క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లోని ఆతి లైఫ్ అని చెప్పేసి ఒక అబ్బాయి అయితే ఉంటాడండి. ఆ అబ్బాయి ఇదిగోండి ఈ రకంగానైతే ఉంటుంది ఆ సింబల్, ఆతి లైఫ్ అన్నమాట. ఫ్రంట్ కెమెరాలో ఉంది, అందుకనే మీకు అలా కనిపిస్తుంది. సో నేను అక్కడి నుంచి అయితే శివలింగం తెప్పించుకున్నాను. ఏంటి అని అంటే మరకత శివలింగం. ఈ మరకత శివలింగాన్ని ఇంట్లోని ప్రతిష్ఠించుకున్నట్లయితే ఖచ్చితంగాను ఆ ఇంట్లోని ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఇంకా అలాగే భార్యాభర్తల మధ్యలోని ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి అన్నమాట. ప్రత్యేకించి నాకు ప్రకారం ఈ 1-2-3 months లోని నాకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను అవి పోగొట్టుకునేందుకు, ఇంకా అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి కదండి ఏ ఇంట్లోనైనా కూడాను, అందుకనే తెప్పించుకోవడం అయితే జరిగింది. మరి మనకి శివలింగంతో పాటుగాను సీడ్ బాల్ అయితే వస్తుందండి. ఈ సీడ్ బాల్స్ ఏంటి అని అంటే ఇందులోని ఒక సీడ్ అయితే పెట్టి పంపిస్తారు వాళ్ళు మనకి. ఇది ఇండియన్ టులిప్ అన్నమాట. వీళ్ళు పంపించిన సీడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. మనకి సీడ్ ఏంటి అని అంటే కంప్లీట్ గా ఒక మట్టి బాల్ తయారు చేసి దాంట్లోనైతే పెట్టి పంపించడం అనేది జరుగుతుంది, ఎకో ఫ్రెండ్లీ కోసం అని చెప్పేసి. ఇలాంటివి వాళ్ళు కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద కూడాను వాళ్ళు ఈ గిఫ్ట్ బాక్స్ లో పెట్టేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా విభూది అయితే ఇస్తారు. ఇదిగోండి ఇలా ప్యాకెట్ లోని విభూది అయితే ఉంటుంది. మరి వాళ్ళ విజిటింగ్ కార్డుకి వచ్చేటప్పటికి ఇదిగో ఈ రకంగాను విజిటింగ్ కార్డ్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర ఇది ఒకటే కాదు, శివలింగాలు ఒకటే కాదు, జమ్ స్టోన్స్, ఇంకా అలాగే మనకి రుద్రాక్షలు, రకరకాల రుద్రాక్షలు, ఇంకా కరుంగళి మాల, స్ఫటిక మాలలు, ఇలా చాలా అయితే ఉన్నాయండి. మరి ఈ రోజు నేను మీకు మరకత శివలింగాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ మరకత శివలింగము జైడ్ స్టోన్ తో తయారు చేయబడింది, జైడ్ గ్రీన్ స్టోన్. ఇదిగోండి ఈ రకంగానైతే స్వామివారు కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా పగుళ్ళు కానీ లేదనంటే ఇంకే బ్రేకేజెస్ కానీ లేకుండా నీట్ గానైతే ప్యాకింగ్ ఉంటుంది. కంప్లీట్ గా దీంతో ర్యాప్ చేసి ఆ తర్వాత దీనిలోనే ఎయిర్ బబుల్స్ ప్యాకింగ్ చేసి ఇంకా పైన ఇదిగోండి ఇలాగైతే పెట్టేసి చక్కగా ఈ పెట్టెలోనైతే వచ్చింది నాకు ఈ శివలింగం. మరి ఈ శివలింగాన్ని మనం ప్రతిష్ఠించుకోవచ్చా ఇంట్లోని? ఇలాంటి పెద్ద పెద్ద శివలింగాల్ని ప్రతిష్ఠించకూడదు అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. అయితే ఒకటే గుర్తు పెట్టుకోండి, మనకి శివలింగం ఎప్పుడు కూడాను మట్టసము ఎంత పెద్దది ఉంది అనేది చూడకూడదు. ఇంట్లో పెట్టుకునేటప్పుడు, ప్రతిష్ఠించేటప్పుడు కేవలం పైన ఉన్న ఈ లింగాకారం ఎంత సైజులో ఉంది, ఎంత పరిమాణంలో ఉంది అనేదే చూసుకోవాలి. ఈ పైన శివలింగం కేవలము 1 inch అంటే మన వేళ్లలోనే ఇదిగోండి ఇది ఇంచు, ఈ 1 inch మాత్రమే ఉండాలి. ఉన్నట్లయితే మనకి ఆ శివలింగం ఇంట్లో ప్రతిష్ఠించుకోవడానికి పర్ఫెక్ట్ అని అర్థం అన్నమాట.
అయితే ఇదంతా కూడాను వాళ్ళే అందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు. ప్రత్యేకించి భార్యాభర్తలకి ఇబ్బందులు కలుగుతునేటప్పుడు, ఒకరి మాట ఒకరికి అర్థం కానప్పుడు, ఎందుకనో ఊరికనే వేరే విషయం మీద ఎవరి గురించో మీరు తగులాడుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏదో ఒక చిన్న విషయం మీద, అది పెద్ద విషయం కూడా కాదు, అసలు చాలా సిల్లీ విషయం మీద కూడాను గొడవలు ఆడుకోవడం జరుగుతుంది ఒక్కొక్కసారి. మరి అలాగా ఇబ్బందులు పడుతున్న వారు కూడాను ఇంట్లోని మరకత శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించుకొని ప్రతి నిత్యము కూడాను దానికి మీరు శివలింగానికి అభిషేకం అయితే చేయవలసి ఉంటుంది. ప్రతిష్ఠించుకున్న తర్వాత కూడాను స్వామివారికి అభిషేకం అయితే చెయ్యాలి. వీలైతే మహాభోగం నైవేద్యంగానైతే పెట్టండి. అంటే అన్నం పెట్టి మనం వండుకునేది చక్కగాను ఉల్లిపాయ ఏమీ వేయకుండా వండుతాం చూడండి, అలాంటి భోజనం అనమాట. చక్కగాను మీరు ప్రతిరోజు నివేదించుకోవచ్చు స్వామివారికి. ఇంకా అలాగే నిత్య పూజ అలాగానే ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు అలాంటి ఇంట్లోని శివలింగం అయితే స్థాపించుకోవచ్చు. అయితే మరి చాలా మంది శివలింగాలు ఇంట్లోనైతే పెట్టుకుంటున్నారు. మరి ఇలా శివలింగాలు ఇంట్లో పెట్టుకునేటప్పుడు మీరు కొన్ని నియమాలు అయితే పాటించవలసి ఉంటుంది. అశుచిగానైతే వెళ్ళిపోయి ఎలా పడితే అలా వెళ్ళిపోయి దేవుడి గదిలోకి మనము అక్కడ మిగతా పనులు చేయడము అలాంటివి అయితే చేయకూడదు. ఎవరు పడితే వాళ్ళని ఇంట్లోకి అయితే అదే దేవుడి గదిలోకి అయితే రానివ్వకూడదు. మీరు బహిష్ట చాలా జాగ్రత్తగా వేరొకరి చేత ప్రతిరోజు దీపాన్ని అయితే పెట్టించాలి. మగవాళ్ళే దీపం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా, ఆడవాళ్ళు అయితే కాదు. ఇంటి యజమానే దీపం పెట్టాలి. అప్పుడే ఆ ఇంటికి అంతటికి కూడాను మంచిది. మరి ఇప్పుడు ఈ కాలంలోని వాళ్ళకి ఖాళీలు ఉండవు. ఏమైనా అంటే మేమెందుకు పెట్టాలి, మేము అన్ని చెయ్యాలా అని అంటారు. పోనీ అన్ని చేసి అందించినా కూడా దీపం వెలిగించడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. మరి అలాంటప్పుడు ఇంట్లోనే ఆడవాళ్లే చేసుకుంటారు. అలా ఆడవాళ్ళు చేసుకునేటప్పుడు మరి ఇలా శివలింగాలు ఉండేటప్పుడు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను చక్కగా దీపారాధన అయితే చెయ్యాలి కదా, ఇంకా అలాగే అభిషేకం చెయ్యాలి కదా. అటువంటి సమయంలోని మీరైతే దేవుడి గదిలోకి వెళ్ళరు. వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు కనీసం పిల్లలతోనైనా చేయించండి, ఓకేనా? ఇలా చేయించడం వల్ల ఏమవుతుంది అని అంటే దానికి ఎటువంటి దోషం అయితే ఉండదు. అలాగే నాన్ వెజ్ తిన్నవాళ్ళు నాన్ వెజ్ తినే రోజున మీరు అభిషేకం అయితే చేయకండి దయచేసి. వేరే వాళ్ళ చేత చేయించండి. అంటే పిల్లలు లేదనంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత అయితే చేయించండి. మరి నాన్ వెజ్ తినని ఇంట్లోనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చక్కగా స్థాపించుకొని మీరు డైలీ పూజ చేసుకోవచ్చు. మరి ఈ రకంగాను నియమాలు అయితే ఉంటాయి దీన్ని ఇంట్లో పెట్టుకోవాలి అని అంటే. అలాగే దీని ప్రైస్ ఎంత అని చాలా మందికి డౌట్స్ వచ్చే ఉంటాయి. దీని ప్రైస్ కి వచ్చేటప్పటికి 5,500 అండి. ఇది జేడ్ స్టోన్ కాబట్టి మనకి రేంజ్ లోనైతే వచ్చింది. అదే కంప్లీట్ గా మరకతం అనుకోండి, అది చిన్న సైజులో ఉన్నా కూడాను మనకి ఎక్కువే పట్టేస్తుంది. కాస్ట్లీ అయినప్పటికీ కూడాను మరకతం మనం పెట్టుకోవాలి అనుకుంటే అది తీసుకోండి. లేదు అంత మనం ఎఫోర్డ్ చేయలేము అనుకునేటప్పుడు ఇది తీసుకోండి. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది. పచ్చలు ఎలాంటి తీసుకున్నా కూడాను మన విధంగా పనిచేస్తాయి. మరి ఈ వీడియోలోని శివలింగాన్ని మనం ప్రతిష్ఠించుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మనము అన్నాభిషేకము, ఇంకా అలాగే వాటర్ లోని విభూతి కలిపేసి అది కూడా అభిషేకంలా చేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ తో కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇంకా చందనంతోని ఇంకా అలాగే కుంకుమ పసుపుతోని కూడాను మనము అవి వాటర్ లో మిక్స్ చేసి వాటితో కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎలాగైతే స్ఫటికలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నామో అలాగే జేడ్ స్టోన్ తోని కావచ్చు, లేదు అనంటే ఇలాగా మరకత శివలింగాన్ని కావచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ రకంగా నియమాలు పాటిస్తూ మనం గనక పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లోని సుఖశాంతులు అనేవి వస్తాయి. పొరపాట్లు జరుగుతాయి కాదనను, కానీ ఎప్పుడు ప్రతిసారి చేసిన పొరపాట్లే చేస్తే మటుకు అక్కడ మటుకు ఇది రివర్స్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాంటి పొరపాట్లు చేయకండి. చక్కగాను నేను చెప్పిన విధంగాను మీరు చేసుకొని వెళ్తే గనక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మరి ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ ఆర్తి లైఫ్ AATHI ఆర్తి LIFE లైఫ్ అని ఉంటుంది, పైన ఇస్తున్నాను చూడండి. మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఆ పేజ్ లోకి వెళ్ళినట్లయితే ఇంకా ఏంటేంటి అమ్ముతున్నాడో అనేవి
ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. రాశి చక్రాన్ని బట్టి మనకి ఏ రుద్రాక్ష పడుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న రుద్రాక్ష మాలలు కావచ్చు, లేదు అనంటే ఈ కరుంగలి మాల కావచ్చు, స్ఫటికాలు కావచ్చు, ఇంకా అలాగే అమ్మవారికి సంబంధించి మేరులు అయితే ఉన్నాయి. మరి చాలా మంది ఇంట్లోని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి ఈ మేరు పర్వతాన్ని చిన్నవైతే ఉంటాయి మనకి, అవి కూడా స్ఫటికలోనైతే ఉన్నాయి ఆ అబ్బాయి దగ్గర. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఆ పేజ్ లోకి వెళ్ళి మీరైతే తనకి డైరెక్ట్ గా మెసేజ్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాడు. ఓకేనండి, మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మరి కొంతమంది స్నేహితులకి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.